సైడ్ రానా అన్న మొబైల్ చేయ ఒకసారి ఓకే సార్ రాత్రి నిద్రలేదా 24 బుద్ధి ఎలా వస్తే బయట రమ్మని అయిపోయిన వాళ్ళు ఒక స్టెప్ వెనక్కి రండి. అలా ఓకే చెప్పేసి నేను చెప్పేస్తాను. చెప్పలేదు నువ్వు ఆలోచిస్తున్నావు. నర్సీపట్నంలో ఈ మెడికల్ కాలేజ్ శంకుస్థాపన చేయడంతో పాటు అలాగే ముఖ్యంగా నర్సీపట్నం రోడ్లకు సంబంధించి 16 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడంతో పాటు అలాగే తాండవాకి సంబంధించి 470 కోట్ల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం ఇదే రోజున గత సంవత్సరం జనవరి 30వ తారీఖున శంకుస్థాపన చేశారు. మళ్ళీ అదే రోజున ఈ రోజు సామాజిక సాధికార యాత్ర ద్వారా పెద్దలు పార్టీ రేదల్ కొట్టారు వైఎస్ సుబ్బారెడ్డి గారు పరిశీలన చేస్తూ ఇప్పటికే చేయడం జరిగింది. సుమారుగా ఇది 500 కోట్ల రూపాయలతో కాలేజీ సుమారుగా 630 బెడ్లకు సంబంధించిన ఇది. ఆ రోజు మేము గౌరవ ముఖ్యమంత్రి 2019 ఎన్నికల్లో నర్సీపట్నం వచ్చినప్పుడు ఒక విషయం చెప్పాను సీఎం గారికి. ఏమన్నా అంటే అన్న ఇక్కడ మాకు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఇక్కడ నుంచి విశాఖపట్నం 2 గంటల ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈ 2 గంటల్లో చాలా మంది చనిపోతున్నారు కనుక మరి మెరుగైన వైద్యం అందించాలంటే ఇక్కడ మాకు 150 హాస్పిటల్ ఉంది కనుక 150 పడుకులు దాన్ని మరి పెంచాలని చెప్పి అడిగాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు 150 200 చేయమంటే సుమారుగా 630 బెడ్లతో 500 కోట్ల రూపాయలు ఇచ్చిన నిధిగా మరి ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ముఖ్యంగా చూస్తే ఈ రోజు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి ఈ రోజు సామాజిక సాధికార పాదయాత్ర ఇది జరుగుతున్న బస్సు యాత్ర. అయితే ఒకటి చెప్పాలి మీ అందరూ కూడా, భారతదేశ చరిత్రలో కూడా ఏ రాష్ట్రంలో ఈ విధంగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెద్దపడి వస్తున్న నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి సందర్భం తెలియపరుస్తున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవులు 5 ఉంటే 5 కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపులకు ఇవ్వడం జరిగింది. అలాగే కేబినెట్ లో రాష్ట్ర కేబినెట్ లో సుమారుగా 67% మందికి మరి ఈ సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా చూస్తే 50% నామినేటెడ్ పదవులు 50% అందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఇవ్వడం జరిగింది. అంటే ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ఈ 4 సంవత్సరాల కాలంలో 9 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు. అందులో 75% పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చిన మరి ఘనత గౌరవ ముఖ్యమంత్రి అని చెప్పి సందర్భం తెలియపరుస్తూ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. ఈ రోజు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి.
కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి 4 సంవత్సరాల్లో 17 మరి ప్రభుత్వ కాలేజీలని నిర్మాణం చేస్తున్నారు. అందులో మన నర్సీపట్నం ఉండడం నిజంగా అందరూ కూడా భావిస్తున్నాము. అయితే ఈ రోజు చూస్తే ఈ 4 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన నర్సీపట్నానికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సుమారుగా 2700 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైద్యమూర్తి గారిని చెప్పి సందర్భం తెలియపరుస్తూ మరి రేపు రాబోయే రోజులు కూడా ఈ రోజు ఏ గ్రామం వెళ్ళినా సరే, ఏ ప్రాంతం వెళ్ళినా సరే, ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళినా సరే ప్రతి మహిళ కూడా తెలుగుదేశం పార్టీ మహిళలు కూడా మా ఇంట్లో 2 పథకాలు వస్తాయి, 3 పథకాలు వస్తాయి. రేపు రాబోయే రోజులు కూడా ముఖ్యమంత్రికి జగన్మోహన్ గారు ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. కనుక రేపు రాబోయే రోజులు మీ అందరి తాలూకు ఆశీస్సులు అందించని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరి కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన పెద్దలు గవర్నర్ మరి వేదల వైవి సుబ్బారెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సామాజిక సాధికార యాత్రకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గారు, పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతుంది. అది ఈ రోజు ఒక పార్లమెంటు సభ్యురాలుగా నేను ఇక్కడ మాట్లాడుతున్న మాటలు కాదు, దేశంలోనే ఒక చర్చ జరుగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం మరి మనకి ఈ నిధులు ఇంచుమించుగా మరి గత ప్రభుత్వాల్లోనే అంతే ఇచ్చి ఉంటాయి. కానీ ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి ఏ గ్రామంలో చూసినా మరి అటు సచివాలయాలు ప్రజలందరికీ కూడా ఒక పారదర్శక పరిపాలన అందిస్తూ ఉన్నాయి. మరి రైతన్నకి రైతు భరోసా కేంద్రాలు మరి ఎటువంటి వాళ్ళు పంట వేసుకుంటారో ముందుగానే ఆ రైతన్న వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి విత్తనాలతో సహా గ్రామాల్లోనే ఒక గౌరవంగా ముఖ్యమంత్రి గారు అందించే ఏర్పాటు చేసిన వ్యవస్థ మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఉండదు ఈ ప్రాంతానికి ఒక కింగ్ జార్జ్ హాస్పిటల్ స్థాయి హాస్పిటల్ ఇక్కడికి తరలి వస్తుందని నిజంగా ఈ భవిష్యత్తు తరాలకి ఇది ఎంత ఒక వరంలా ఉంటుందని ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వంలో జరుగుతున్నాయంటే ఒక విజనరీ లీడర్ మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి ఒక్కరితో కూడా అడుగులో అడుగు వేసి మరి పేదల కష్టాల్లో తాను ఉన్నానని చెప్పి ఒక నవరత్నాల కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఇవాళ అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా మన ఆంధ్ర రాష్ట్రం అందిస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకి నిజమైన న్యాయం అలనాడు 75 సంవత్సరాల క్రిందట మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మరి ఆంధ్ర రాష్ట్రంలోనే నిజమైన రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనంగా మన రాష్ట్రం నిలుస్తుందని చెప్పి మీకు చెప్పడానికి నేను నిజంగా ఆనందిస్తూ ఉన్నాను.